విశాఖపట్నం కేజీహెచ్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో రోగులు ఇబ్బందులు పడ్డ ఘటనపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. కేజీహెచ్లో గురువారం మధ్యాహ్నం 12:30 నుంచి కరెంటు పోతే రాత్రి 12:30 వరకు పట్టించుకునే నాదుడే లేరన్నారు. దాదాపు 12 గంటల పాటు చిన్నపిల్లలు, గర్భిణీలు, రోగులు కష్టాలు పడ్డారు. ఆపరేషన్లు చేయించుకున్న వారి పరిస్థితి మరింత హృదయ విదారకంగా ఉన్నాయనన్నారు. కొవ్వొత్తులు, సెల్ ఫోన్ వెలుతురులోనే రోగులకు సేవలందించాల్సిన దుస్థితి రావడం, ఇవన్నీ చంద్రబాబు రొటీన్ డైలాగులు, డ్రామాల మధ్య ఆయనకు కనపడకపోవడం దారుణమని అన్నారు. 2000 పడకలున్న ఆసుపత్రిలో 1700 మంది ఇన్పేషెంట్లు ఉన్నారని, మరి ఇలాంటి ఆసుపత్రిని నిర్వహించే తీరు ఇదేనా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్న కనీస స్పృహ ప్రభుత్వానికి లేదా అని నిలదీశారు. 12 గంటల పాటు స్పందన లేకపోవడమా? ప్రభుత్వ ఆసుపత్రులంటే ఇంత చులకన ఎందుకు? ఇంత నిర్లక్ష్యం దేనికని ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విలేజ్ క్లినిక్స్ నిర్వీర్యం, పీహెచ్సీలు నిర్వీర్యం, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ రద్దు, సిహెచ్సిలో స్పెషలిస్ట్ డాక్టర్లు తరలించారన్న జగన్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో, టీచింగ్ ఆసుపత్రుల్లో నాడు నేడు పనులు నిలిపివేయడంతో పాటు సిబ్బంది విషయంలో జీరో వేకెన్సీ పాలసీకి మంగళం పాడారని మండిపడ్డారు. ఆరోగ్యశ్రీకి బకాయిలు పెట్టి సర్వనాశనం చేశారని, ఆరోగ్య ఆసరా మాయం చేశారని అన్నారు. 108, 104ల పరిస్థితి ఘోరంగా ఉందని, చివరకు ఆ 108, 104 కాంట్రాక్టులను మీ పార్టీ సభ్యుడికి అవినీతి కోసం కట్టబెట్టి ఇన్ని రకాలుగా ప్రభుత్వ వైద్య రంగాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. ఇప్పుడు కేజీహెచ్ లాంటి ఆసుపత్రులను కూడా దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము తెచ్చిన కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తూ అంతకు మించి హాని చేస్తున్నారని వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు. వైఎస్ఆర్సీపీ హయాంలో కేజీహెచ్ ప్రాధాన్యతను గుర్తించి అనేక అభివృద్ధి పనులు చేశామని వైఎస్ జగన్ గుర్తు చేశారు. ప్రస్తుత క్యాజువాలిటీని ఆధునీకరించడమే కాకుండా 2 క్యాజువాలిటీలని 24 గంటలు సేవలకు అందుబాటులోకి తీసుకొచ్చామని అన్నారు. సిఎస్ఆర్ బ్లాక్ పూర్తి చేసి 200 పడకలు అందుబాటులోకి తెచ్చామని, కొత్త అల్ట్రా స్కాన్, కొత్త ఎంఆర్, మొబైల్ ఎక్స్రే, ఆన్లైన్లోనే రోగి పరీక్షా ఫలితాలను తెలుసుకునే ఏర్పాటు చేశామని, క్రిటికల్ కేర్ యూనిట్తో పాటు ఓపీ మొత్తాన్ని ఆధునీకరించామని వివరించారు. వృద్ధులు, మహిళలకు ప్రత్యేక ఓపీ, పిల్లలకు పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్, నియానాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్, కార్డియాలజీ విభాగం మొత్తం పునర్నిర్మాణం చేశామని తెలిపారు. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నింటినీ నీరుగారుస్తూ పేదవాళ్ల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. తాము గొప్పగా ఆధునీకరించినవి కూడా మెయింటైన్ చేయలేకపోతున్నారని అన్నారు. ఆసుపత్రిలో కరెంటు లేని కారణంగా ఆక్సిజన్ అందకపోవడంతో దేవి అనే మహిళ చనిపోయిందంటూ ఆ మృతురాలి బంధువులే ఆరోపిస్తున్నారని, ఇలా ఎన్ని పాపాలు చేస్తారు చంద్రబాబు గారు అని నిలదీశారు. చివరకు పులివెందుల టీచింగ్ ఆసుపత్రి నుంచి పరికరాలు తీసేస్తోన్న ఫోటోలు చూస్తుంటే నిజంగా మీ పాపాలకైనా హద్దు ఉండాలి కదా అని చంద్రబాబు చర్యలను కడిగిపారేశారు వైఎస్ఆర్సీపీ అధినేత.